హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్. ఇలాంటి హల్వా ఎప్పుడు చేసి ఉండరు, అంత టేస్ట్గా ఉంటుంది. ఏదైనా వేస్ట్ అయిపోతుందంటే వేస్ట్గా పారేయాలంటే ఎవరికైనా నచ్చదు కదండి. మనం ఇలా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేసేసుకుంటుంటాం కదా. ఆ జ్యూస్ చేసేసిన తర్వాత మనకి ఇలాగా పిప్పిలాగా వస్తుంది. దీనిలో కూడా విటమిన్స్ మినరల్స్ అయితే కొద్దిగా ఉంటాయండి. అది వేస్ట్ చేయకుండా నేను ఒక ప్రయోగం అయితే చేశాను. ఆ ప్రయోగాన్ని మీకు కూడా చూపిస్తున్నాను, ట్రై చేస్తారా? ఏం లేదండి, క్యారెట్ బీట్రూట్ హల్వా అయితే రెడీ చేసేసుకుందాము. చక్కగా ఇలా తీసేసుకున్న తర్వాత జ్యూస్ పిప్పు ఉంటుంది కదా, దాంతో నేను హల్వా చేసుకున్నాను. ఇదిగోండి ఈ కప్పుతో, ఈ కప్ అయితే బీట్రూట్ క్యారెట్ పేస్ట్ వచ్చింది కదా, ఆ పేస్ట్కి ఒక అరకప్పు పంచదార, ఒక అరకప్పు పాలు అయితే తీసుకుంటే సరిపోతుంది. హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి పంచదార కూడా నేను కొలిచి అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని దానికి 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుని జీడిపప్పు కిస్మిస్ చక్కగా మంచి అరోమా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి డెకరేషన్గా బాగుంటుంది. తినడానికి కూడా అక్కడక్కడ పలుకుల్లాగా తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే హల్వాకి డెకరేషన్ లాగా కూడా ఉంటుంది. వీటిని వేయించేసుకుని పక్కకు తీసేసుకోవాలి. దానిలో ఇప్పుడు కాదు, లాస్ట్లో అయితే వేద్దాము. ఇప్పుడు మనము ముందుగా పేస్ట్ ఉంది కదండి, దానిలో ఈ నెయ్యిలో అయితే చక్కగా మంచిగా ఈ పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకుంటే బీట్రూట్ స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇది వేయించేసుకున్న తర్వాత, బాగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు, అదండి ఒక అరకప్పు పాలు, ఒక అరకప్పు పంచదార, కప్పుకి అరకప్పు వేసుకుంటే చక్కగా సరిపోతుంది. వేసేసుకొని చక్కగా దీన్ని ఏంటంటే పలుచగానే ఉంది కాబట్టి ఒక 15 నిమిషాల పాటు పడుతుంది. నేను ఇలాగా ఒకసారి కలిపేసుకుని ఒక 15 నిమిషాలు చక్కగా మూత పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత చూశాను, అడిగంటకుండా చక్కగా ఉంది. లైట్గా పెట్టేసుకోవాలి గ్యాస్, లాస్ట్ సిమ్లో పెట్టేసుకొని ఇలా ఉంచేసుకొని ఆ తర్వాత నుంచి ఇక కంటిన్యూషన్ తిప్పుతూ ఉండాలి. ఇక పాకం దగ్గరకు వస్తుంది. నేను ఈ ఫుడ్ కలర్స్ ఇంట్లో ఉన్నాయండి. ఆరెంజ్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, అయినా సరే నేను యూజ్ చేయట్లేదు. హెల్త్ పర్పస్ అస్సలు యూజ్ చేయకూడదు, అందుకే నేను యూజ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, అది మీ ఆప్షనల్. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకొని ఇప్పుడు దగ్గరికి రావడం అయితే స్టార్ట్ అయిందండి పాకము. చక్కగా స్పూన్ నెయ్యి వేసేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఈ విధంగా పాకం వచ్చే వరకు కలిపేసుకుని ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక గిన్నెకి నెయ్యి రాసేసుకుని దానిలోకి నేను పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ హల్వా అంతా. హల్వా అయితే సూపర్ టేస్ట్గా అయితే వచ్చిందండి. హల్వా గట్టి పడిపోయింది ఇప్పటికే. చక్కగా ఇలాగ ప్రెస్ చేసేసుకుని పైన డెకరేషన్ లాగా ఈ యొక్క కిస్మిస్, ఆ జీడిపప్పు వేసేసుకుంటే అక్కడక్కడ తలుగుతూ చాలా మనకి చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ హల్వా అయితే ట్రై చేయొచ్చు, చాలా బాగానే వచ్చింది టేస్ట్ కూడా. ఇది వేస్ట్ అవ్వకుండా అలా ట్రై చేయండి ఎప్పుడైనా ఈ జ్యూస్ చేసుకున్నప్పుడు. మీకు ఎలా వచ్చిందో మనకి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. చూసారు కదండి, మంచిగా హల్వా లాగా తయారైపోయింది. నేను లేచేటప్పటికి మా పిల్లలు అయితే తినేశారు. బాగుంది అంట, చల్లారాక చూపిద్దాం అనుకున్నాను మీకు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.